ఫస్ట్ మనం పల్లీలు వేయించుకున్నాం. ఇప్పుడు మనం మునక్కాయ టమాటా కర్రీ చేయబోతున్నాం. చాలా 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 టేస్టీగా ఉంటుంది. కడుక్కోవడానికి వాటరు అన్ని ప్రిపరేషన్లో ఉన్నాం. చెల్లు మరి ఇవి వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇంత మునక్కాయలు, ఒక పెద్ద ఆనియన్, 2 టమాటాలు, వేయించుకున్న పల్లీలు. అలానే స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకున్నాం. ఇంత సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. ఇదిగోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం కరివేపాకు మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్, దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్, చిటికెడంతా పసుపు. ఇది వచ్చేసి కర్రీ మనం డిఫరెంట్గా చేద్దాం అన్నమాట. డైలీ చేసేలాగా కాకుండా విత్ గ్రేవీతోటి కొద్దిగా వాటర్ వేసి కొంచెం రైస్లోకి, రోటీలోకి అలా వచ్చేలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు టమాటాలు వేసుకుంటాం. టమాటాలు వేసి ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను. తర్వాత కర్రీకి సరిపడేంత మళ్ళీ వేసుకున్నాం. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని టమాటాస్ మెత్తగా కూడా ఇలా మూత పెట్టుకొని ఒక 5 minutes. టమాటాస్ మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మునక్కాయలు వేసేసుకున్నాం. వేసి బాగా కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాయి మునక్కాయలు. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ వేస్తున్నాను. మునక్కాయలు ఉడకాలి కదా, అందుకని ఇప్పుడే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే తగినంత కారం, మీకు ఎంత ఆప్షనో అంత వేసేసుకోండి. ఉప్పు అప్పుడు కదా చూసి కొద్దిగా వేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసాం ఇంతవరకు. తర్వాత వాటర్ ఇలా బుగ్గలు వచ్చిన తర్వాత అప్పుడు వేరేది వేసుకున్నాం. ఇలా బాయిల్ అప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. మునక్కాయలు మగ్గాలి, అందుకు వాటర్ ఎక్కువ పడతాయి. ఇప్పుడు మనం మునక్కాయలు మగ్గేంత వరకు అప్పుడే తెలిసిపోతుంది ఎలా ఉన్నాయి ఏం కథ అని. ఇలా వెల్లుల్లి దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మునక్కాయలు మెత్తగా అప్పుడే మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇదిగో అప్పుడు కొంచెం పచ్చిగా ఉండే కదా, ఇప్పుడు వాటర్లో బాగా మగ్గినాయి అన్నమాట. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి జీరా పొడి, ఇది వచ్చేసి ధనియాల పొడి, ఇది వచ్చేసి గరం మసాలా, ఇంకొక ఐటాలి అది వేరే దీనికి టేస్ట్ వస్తుంది. అప్పుడు గ్రేవీ వస్తుంది, సూపర్ ఉంటుంది తెలుసా. వేసుకుందాం. అసలైన సిసలైన ఐటెం వేసేటప్పుడు మన మునక్కాయ కర్రీ కుతకుతలాడుతుంది. దిస్ ఈజ్ పల్లీ పొడి. పల్లీ పొడిలో ఏమేమి వేసానో చెప్తాను. పల్లీలు వేయించుకున్నప్పుడు మీకు చూపించాను కదా, దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. జీలకర్ర వేయడం వల్ల బాగుంటుందని వేసి స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను అన్నమాట.
ఏ కర్రీలోకైనా యూజ్ వస్తుంది కదా అని పల్లి పొడి వేస్తూ ఉంటాను నేను టేస్ట్ కోసం. కొంచెం మనకు చిక్కదనం కూడా వస్తుంది కర్రీ తెలుసా ఇది వేయడం వల్ల. నేనైతే చిన్న కుక్కర్ పెట్టాను, అందుకే ఇలా ఇరుకుగా అనిపిస్తుంది. పెద్దది పెట్టింటే సరిపోతుందనేమో, కొద్దిగానే ఉంది కదా కర్రీ అని చిన్న కుక్కర్ పెట్టేశాను. ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఫైనల్గా మన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టమాటా మునక్కాయ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే మరి, బాయ్ బాయ్. నెక్స్ట్